నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో ఆ రూట్లోనే నడిచదరో పొగరని అందరు అన్నా తెగువని కొందరు అన్నా నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు లోకం ఒకవైపు హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో అనేది చూసారు కదా. సో అది నేను చేసిన వీడియో. సో మీరు కూడా ఆ విధంగా మీకు నచ్చిన మీ ఫోటో పెట్టుకొని లేదా మీకు నచ్చిన హీరో ఫోటో పెట్టుకొని ఆ విధంగా లిరిక్స్ వచ్చేలా 3Dలో ఎలా ఎడిటింగ్ చేయాలనేది నేను కంప్లీట్గా వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎండింగ్ వరకు చూస్తే ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో నేను మీకు కింద 3D ప్రాజెక్టు అండ్ లిరికల్ ప్రాజెక్టు 2 ఫాంట్స్ ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ 2 ప్రాక్టికల్ కూడా ఇస్తా. సో అవి నేను ఆల్రెడీ ప్రెజెంట్లో అయితే పెట్టా. సో అయినా మీకు ఇస్తా. సో ఎలైట్మోషన్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే ముందు మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. సో ఎలా చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూడండి, అర్థమవుతుంది. సో ఇక్కడ ఎలైట్మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకునే మీకు కాన్ వస్తాయి టాప్లో. ఫస్ట్ మనం 3D బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో అయితే ఉంటుంది, PNG. ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఆప్షన్ కనపడుతుంది. మీడియా ఆప్షన్ క్లిక్ చేసి మీ ఫోటో ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్ ఆప్షన్ కానీ స్టిచ్ ఆప్షన్ కానీ వస్తే మీరు ఇక్కడ ఫిట్ ఆప్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు అటు ఇటు జూమ్ ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జూమ్ చేసుకోవచ్చు. సో అంటే జూమ్ తగ్గించుకోవచ్చు, మీకు సెట్ అయ్యేలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం బ్యాక్కి వెళ్ళండి. లిరికల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేయండి. మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 25 లేయర్స్ అని టైప్ చేయండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఫోటో మార్చిన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ 25 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని టైప్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే లిరిక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు అవి ఎలా కాని వస్తాయంటే ఇక్కడ 3D కెమెరా ఒకటి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి 3D కెమెరాను ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ విధంగా లిరిక్స్ వచ్చేలా ఉంటుంది. సో ఇంకా మనం దీన్ని బ్యూటిఫుల్గా చేయడానికి నేను ఇక్కడ ఫైర్ ప్రాక్టికల్ వీడియోస్ అనేవి 2 ఇచ్చేవి ఆఫ్లో ఉంటాయి. మీరు అవి ఆన్ చేసుకోండి. జస్ట్ మీరు అవి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఇక్కడ కన్ను బొమ్మ ఉంటుంది కదా, అవి ఆఫ్ అయితే ఉంటాయి. 2 ఆన్ చేసుకుంటే మనకు చూడడానికి బ్యూటిఫుల్గా అయితే కానొస్తాయి. సో బాయ్స్ యాటిట్యూడ్ లాగా అయితే ఉంటుంది. సో ఇది మీ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు, బాయ్స్ యాటిట్యూడ్ అని. సో మీకు ఏమైనా లిరిక్స్ అడ్జస్ట్ కాకపోతే మీరు అనేది లిరిక్స్ అనేవి అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో నాకైతే సరిపోయింది కాబట్టి నేను ఇక్కడే ఉంచేస్తున్నా. ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో మరీ అంత జూమ్ అనిపిస్తే మీరు మాత్రం జూమ్ అయితే తగ్గించుకోవచ్చు ఎండింగ్లోనే అది. సో జూమ్ అనేది తగ్గించుకోండి, మీ ఫోటో జూమ్ అనేది తగ్గించుకోండి. సో ఈ విధంగా అయితే పెట్టుకోండి. సో స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది, మీకు ఎండింగ్కి వచ్చేవాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. సేవ్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.